హలో ఫ్రెండ్స్, మొన్న ఏదో మాట వరుసకి పోతూ పోతూ మరో కేసులో మళ్ళీ కలుద్దామని నోరు జారానంతే వారం తిరగకుండానే సవాల్ విసిరింది మరో గ్యాంగ్. అయితే మొన్న ఎఫ్ఐఆర్ ఇండోర్ యూనిట్ మీద నమోదైతే ఈసారి అవుట్డోర్ యూనిట్ పై జరిగిన దాడిగా నమోదైంది. సంఘటనా స్థలానికి వెళ్లిన టీంకి ఎటువంటి క్లూ దొరకకుండా నిందితులు చాలా జాగ్రత్త వహించారు. వెళ్లిన టీంకి ఏం జరిగిందో తెలియపోయేసరికి స్క్వాడ్ సహాయం కూడా కోరారు. దాంతో ఏజెంట్ అక్రమ్ ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే ఈసారి ఆగంతకులు అవుట్డోర్కి వెళ్లే సప్లై కేబుల్ని కట్ చేశారు. అలా చేస్తే ఫేస్ అండ్ న్యూట్రల్ షార్ట్ అయ్యి నిప్పు రవ్వలు వచ్చి ప్లాస్టిక్ ఐటమ్ కాలిపోతూ వైరింగ్ కిట్ అలాగే మొత్తం ప్యానల్కి అగ్ని వ్యాపించి చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అక్రమ్ ఇచ్చిన నివేదిక ఏంటంటే 4 నెలల క్రితం జరిగిన ఒక ఘటనలో వారి నాయకుడిని కోల్పోవడంతో ప్రతీకారంగా ఇలా అవుట్డోర్స్పై దాడికి కుట్ర పన్నినట్లు తెలిపారు. ఆ 4 నెలల క్రితం జరిగిన ఘటన ఏదో తెలుసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంచాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక కేసు మన ఇంట్లో జరగకుండా జాగ్రత్త పడదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి.